నమస్తే, నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్లో పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరుతో అక్కడ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందనేటువంటి ఒక చర్చ అయితే కనుక చాలా విస్తృతంగా జరుగుతోంది. తాజాగా ఏదైతే అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త పట్ల అక్కడ పోలీసులు వ్యవహరించినటువంటి తీరు అదొక అమానుష ఘటన అన్నటువంటి ఒక చర్చలు కూడా చాలా వాడివేడిగా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు లేదంటే అక్కడ అధికార పార్టీ వ్యవహరిస్తున్నటువంటి తీరు, ఈ పరిస్థితుల్ని ఎలా అర్థం చేసుకోవాలనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం అండి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరుతో అక్కడ ప్రజాస్వామ్యం ఉందా అనేటువంటి అనుమానాలు కలుగుతున్నాయనేటువంటి చర్చలు అయితే చూస్తూ ఉన్నాం. తాజాగా చోటు చేసుకున్నటువంటి ఘటన ఏదైతే అనంతపురం జిల్లాలో ఒక ఎస్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు, అంటే అధికార ప్రతిపక్షాల మధ్య అక్కడ ఉన్నటువంటి రాజకీయంతో ఈ అంశాన్ని ఎలా చూడాలి అసలు? మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్. ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇది రాజకీయ అంశం కాదండి, ఇది పోలీసుల క్రౌర్యం గురించి మనం ఆలోచించాలి. వాళ్ళ క్రూరత్వం. వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఆటవిక రాజ్యం నడుస్తున్నది అంటే చాలా మంది దాన్ని ఏదో కావాలని ప్రతిపక్షం ఇట్లా ప్రచారం చేస్తున్నది అని అనుకుంటారు. వాస్తవంగా జరుగుతున్నది ఇదేనండి. ఒక బోయ కమ్యూనిటీకి చెందిన ఒక యువకుడు వైసీపీ జెండా అక్కడ ఎందుకు ఉంచారు, జెండా దిమ్మ కదా అని అడిగినందుకు ఇంత అమానుషంగా ప్రవర్తిస్తారని అసలు ఎవరు కల్లో కూడా ఊహించలేరండి. అటువంటి దారుణమైన సంఘటన అక్కడ జరిగితే అసలు ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఇంకా వాళ్ళు ఎందుకు ఆ పోలీసు డిపార్ట్మెంట్ మొత్తం హైరార్కీ కూడా ఎందుకు ఇంకా అసలు సిగ్గుపట్టలేదో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఖచ్చితంగా ఈ అంశాన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా తీసుకోవాలి. అదే కాకుండా ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా ఈ సంఘటనని మొత్తం దీని మీద పూర్తి స్థాయి విచారణ జరిపించి ఒక యువకుడిని ఒక రాజకీయ కారణంతో నువ్వు ఈ విధంగా ఎట్లా అవమానిస్తావు? నగ్నంగా పోలీస్ స్టేషన్ చుట్టూ కొట్టుకుంటూ తిప్పిస్తావా? ఎంత అమానుషం అండి ఇది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటువంటి సంఘటనలు ఒకటి కాదు, చాలా జరిగినాయి. మనం ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్న మన కుటుంబాలను చూసాం. మనం ట్రాక్టర్ తోటి చంపించిన సంఘటనలు చూసాం. ఒక దళిత యువకుడిని మర్డర్ చేసి వాడు వస్తే ఎమ్మెల్సీ పోస్ట్కి ఇంకా వాడు రిజైన్ చేయకుండా అట్లాగే ఉంటే వాడి దగ్గరికి వెళ్ళి పోలీసులు నమస్తే పెట్టిన సందర్భాలు చూసాం. ఏంటండి ఇది అసలు? ఇది పోలీసు వ్యవస్థేనా? అసలు పోలీసు వ్యవస్థకి ఏమాత్రం క్రెడిబిలిటీ ఉంటుందా? పైగా వార్షిక నివేదిక అని చెప్పి రాష్ట్రంలో నేరాల సంఖ్య తగ్గినాయని చెప్తారు ఈ డీజీపీలు వీళ్ళందరూ. ఏమన్నా అర్థం ఉందండి? ఎంత అమానుష సంఘటన. ఇప్పుడు ఒక మనిషిని బట్టలు లేకుండా నగ్నంగా మొత్తం పోలీస్ స్టేషన్లో పెరేడ్ చేయిస్తే అది కూడా కొట్టుకుంటూ ఎంత అమానుషం అండి. అతను బోయ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి అనే ఆ కమ్యూనిటీ మొత్తానికే కాదు కదా, అసలు ఇది మొత్తం మానవత్వానికి మచ్చ కదా ఇది. ఇటువంటి దారుణమైన పరిస్థితులు రాష్ట్రం మొత్తం ఉన్నాయి, ఒక అనంతపూర్లోనే కాదు. మీకు అనంతపురం కానీ కడప, కర్నూలు, ఎక్కడ కడపలో మనం చూసాం కదా, ఒక మాజీ ఎమ్మెల్సీని తెలుగుదేశం పార్టీ లీడర్ని పోలీసులు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. ఒక్కళ్ళు ఏంటండి, ఎవరిని చూసినా గానీ పోలీసులు వాళ్ళు చేస్తున్న దౌర్జన్యానికి అంతు లేకుండా పోతున్నది. వీళ్ళందరూ కూడా పొలిటికల్ గా అపాయింట్ అయ్యి వచ్చిన పోలీసులు వీళ్ళందరూ. ఆ ఎమ్మెల్యే చెప్తేనో ఎంపీ చెప్తేనో వచ్చేసి ఉద్యోగాలు చేసుకుంటున్నారు వీళ్ళు. దానికి కూడా పోస్టింగులకి డబ్బులు ఇచ్చి వచ్చారు. మనం అంతకు ముందర చూసాం. మనం ఒక కాల్ రికార్డ్స్ కూడా దొరికినాయి. నువ్వు డబ్బులు ఇచ్చి నేను వచ్చాను మేడం, నాకేంటి మీరు నేను చేసుకోవాలి కదా అని ఏదో వాడు అడుగుతుంటే ఒక పోలీసుడు అట్లా నాకు చెప్పకుండా ఎట్లా చేస్తావని ఒక లేడీ రిప్రజెంటేటివ్, పీపుల్స్ రిప్రజెంటేటివ్ ఎమ్మెల్యే ఆమె అనటం, ఇటువంటివన్నీ ఎన్ని చూసాం మనం. అంటే ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళందరూ కూడా రాజకీయ కారణాలతోటి, అంటే ఎమ్మెల్యే ఎంపీ చెబితే వచ్చి డబ్బులు ఇచ్చి పోస్టింగులు తెచ్చుకొని ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళు వీళ్ళు పోలీసులు ఎట్ట అవుతారు? అసలు పోలీసు ఉద్యోగం ఏంటి? నీ స్టేషన్కి నీ స్టేషన్కి ఎవడొస్తాడు? బాధితుడు వస్తాడు. అంటే
అంటే ఎవరైతే అన్యాయానికి గురయ్యాడో వాడు వస్తాడు అక్కడికి. నువ్వు అన్యాయానికి గురైన వాడిని నువ్వు కాపాడతావా? నువ్వు వాడిని తీసుకొచ్చి రోడ్డు మీద నిలబెడతావా? ఈ ప్రశ్న ఇప్పుడు మొత్తం అసలు పోలీసింగ్, దేశంలో ఉన్న పోలీసింగ్ వ్యవస్థ అంతా కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నది. ఆంధ్రప్రదేశ్లో ఎన్ని అరాచకాలు, ఎన్ని కిరాతకాలు జరుగుతున్నాయో మొత్తం అంతా అబ్జర్వ్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అదృష్టం ఏంటంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండటం, బీజేపీ తోటి ఈయన సఖ్యతగా ఉండటం. ఇదే ఇంకొక గవర్నమెంట్ పైన ఉన్నట్టయితే వాళ్ళు గనక సీరియస్గా యాక్షన్ తీసుకున్నట్టయితే ఈ పార్టీకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే ఉండేది కాదు. మనం అంతకు ముందర కూడా చూసాం. ఒక అతను ఏదో పెట్టి కేసులో, చిన్న దొంగతనం కేసులో దొరికాడని చెప్పి అతని మీద పోసారు వైసీపీ కార్యకర్తలు. వీళ్ళందరూ కూడా హింసించారు. అంటే అతను ఏదో ఒక చిన్న దొంగతనానికి పాల్పడితే పట్టి కొట్టడమే కాకుండా మూత్ర విసర్జన చేశారు అతని మీద. ఇటువంటి ఇంకొక ఒంగోలులో ఒక వైశ్య వ్యాపారస్తుడిని, గుప్తాని, అతను తీసుకొచ్చి వైసీపీ లీడర్ వచ్చి కొట్టి వీడియో తీసి పెట్టాడు. పొంగనూరులో మనం చూసాం, తెలుగుదేశం కార్యకర్తలు జెండాలు కట్టుకొని పోతూ ఉంటే వాళ్ళని తీసి వీడియో తీసి వాడే ఇచ్చేశాడు. అంతకుముందు ఆర్టీసీ డ్రైవర్ని తీసుకొచ్చి కింద పడేసి కొట్టాడు అతన్ని. అతను పాపం వయసులో పెద్ద ఆయనని కూడా చూడకుండా వైసీపీ లీడరు. ఏమైందండి? ఒక్కడన్నా అరెస్ట్ చేశారా? ఏమైనా చర్యలు తీసుకున్నారా? ఎవడి మీద యాక్షన్ తీసుకున్నారా? ఎటువంటి యాక్షన్ ఉండదు. వాళ్ళందరూ మీ పార్టీ నాయకులు అని చెప్పి, మీ పార్టీకి సంబంధించిన వాళ్ళని చెప్పి ఈ విధంగా అన్యాయాలు చేస్తున్నారు. పోలీసులు వీళ్ళ వైసీపీ నాయకులతోటి కుమ్మక్కైపోయి వాళ్ళు ఈ విధంగా రాజకీయ కార్యకలాపాలు పోలీసులు చేస్తే ఎట్లా సార్? అంటే ఇక్కడ ఈ తరహా ఘటనలు ఇదేం మొదటిసారి కాదు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారేమో నా అనేటువంటి రాగాన్ని తీస్తూ ఉంటారు, 4 సార్లు నా అని చెప్తూ ఉంటారు. కానీ ఈ రోజున ఆ విధంగా దళితులపైనే జరుగుతున్నటువంటి ఈ దమనకాండని ఏ విధంగా చూడాలి? ఇంకో పక్కన మీరు అన్నారు హ్యూమన్ రైట్స్ కమిషన్, SC/ST కమిషన్ సుమోటోగా తీసుకోవాలి అని. తీసుకున్నా కూడా వాళ్ళు తీసుకుని ఏవైనా ఆదేశాలకు వాళ్ళు కాల్ఫర్ చేస్తే ఇక్కడ అవి అమలు చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. అంటే చర్యలు తీసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. నేను చెప్తున్న పాయింట్ అది. వాళ్ళు సుమోటోగా కేసు తీసుకుంటే ఏమవుతుంది అంటే నేషనల్ ఫోకస్ వస్తుంది. నేషనల్ మీడియాకి సంబంధించి ఒక ఫోకస్ వస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందనేది. అప్పుడు వీళ్ళు చర్యలు తీసుకోవాలి. ఒకటి, చర్యలు తీసుకోకపోతే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అంటే ఒక రాష్ట్రపతి వరప్రసాద్ అనేటువంటి వ్యక్తి విషయంలో రాష్ట్రపతి నేరుగా లేఖ రాస్తేనే ఎక్కడా చర్యలు కనిపించలేదు కదా. ఇప్పుడు SC/ST కమిషన్లు తీసుకుంటేనే హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆదేశాలు ఇస్తే వీళ్ళు చేస్తారనుకోవచ్చా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం? కనీసం సిగ్గన్న పోతుంది కదండి. వాళ్ళు వచ్చి రిపోర్ట్ ఇస్తే ఫలానా ఆఫీసర్లు ఇట్లా చేశారు అని ఒక రిపోర్ట్ ఇస్తే అది జాతీయ స్థాయిలో పబ్లిష్ అయితే అందరికీ తెలిస్తే కనీసం సిగ్గన్న వస్తుంది కదా. రాష్ట్ర ప్రభుత్వం పోలీసు యంత్రాంగాన్ని ఏ విధంగా వాడుకుంటున్నది అనే విషయము 10 మందికి తెలుస్తుంది కదా. అదన్నా జరగాలి కదా. నీకు యాక్షన్ తీసుకొని ఇప్పుడు ఈ వైసీపీ ప్రభుత్వం ఉన్నంత కాలం తప్పు చేసిన వాడి మీద చర్యలు తీసుకోదు. ఆ తర్వాత గవర్నమెంట్ మొత్తం పర్మనెంట్గా ఈయనకు ఉండడు కదా, జగన్మోహన్ రెడ్డి ఉండడు కదా, గవర్నమెంట్ మారుతుంది కదా. మారినప్పుడు చర్యలు తీసుకుంటారు కదా. అందువల్ల మనం ఇంకొకటి ఏంటంటే సతీష్ గారు, మనం ఏంటి అంటే ఇప్పుడు చట్టబద్ధమైన వ్యవస్థలు భారతదేశంలో ఉన్నాయి. ఆ వ్యవస్థల్ని పనిచేయనిచ్చే విధంగా కూడా చూడాలి. అంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ కానీ, SC/ST కౌన్సిల్ కానీ, ఇటువంటివన్నీ కమిషన్ కానీ ఇటువంటివి గనక కొంత వచ్చి వాళ్ళు స్వేచ్ఛగా వాళ్ళు దర్యాప్తు. ఇంకొక పాయింట్ కూడా, వాళ్ళు వస్తే దర్యాప్తు చేయనివారు. అక్కడ దాకా అసలు వాళ్ళని వెళ్ళనివ్వరు. ఎందుకంటే మనం సిబిఐ ఆఫీసర్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్న సిబిఐ ఆఫీసర్ మీదే కేసులు పెట్టిన ఘనమైన చరిత్ర ఉంది మన పోలీసులకి. సిబిఐ అధికారి మీద పోలీస్ కేసు పెడతారా? దేశంలో ఎక్కడైనా జరిగిందా? ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకత అది. అందువల్ల వాళ్ళు ఏదో వచ్చి ఇక్కడ నిష్పక్షపాతంగా విచారణ జరపడానికి అనుకూలమైన వాతావరణం ఇక్కడ ఉందని కూడా నేను అనుకోను. కాకపోతే వాళ్ళు అసలు ముందర కేసు అన్న రిజిస్టర్ చేయాలి కదా. కేసు అన్న రిజిస్టర్ చేసి ఆ బాధితుడికి న్యాయం చేయాలి. బాధితుడికి న్యాయం రాజకీయ కారణం కాదు ఇది. నువ్వు ఒక ఆ పోలీస్ ఆఫీసర్లు ఏంటంటే వాళ్ళకి అసలు బాధ్యత ఉందా? వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలి? ఖచ్చితంగా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం మాత్రం ఉన్నది. ఇది వాళ్ళ కోసం కాదు, సమాజం మొత్తం కూడా ఈ సంఘటనని ఇప్పుడు గమనించింది. ఇది మన మీద పొలిటికల్ స్టేట్మెంట్ ఇవ్వటానికి కాదు, కానీ ఇటువంటి సంఘటనలు ఇప్పటికే కొన్ని వేల సంఘటనలు జరిగినాయి కాబట్టే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం
మీద ఇంత తీవ్ర వ్యతిరేకత మనకు కనపడుతూ ఉన్నది. రైట్. ఏదైతే అనంతపురం జిల్లాలో చోటు చేసుకున్నటువంటి ఘటన ఉందో, ఒక ఎస్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి యువకుడి పైన పోలీసులు వ్యవహరించినటువంటి అమానుష చర్య అనేటువంటిది ఆ పోలీసు వ్యవస్థే సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితిగా కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలోనే పోలీసులు కూడా ఏదైతే తమ పొలిటికల్ బాసెస్ కళ్ళల్లో ఆనందం చూడడం కోసం ఏదైతే ప్రజాస్వామ్యాన్నే ప్రమాదంలో పడేస్తూ ఉన్నారు. ఈ జరిగినటువంటి ఘటన పైన అటు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్తో పాటుగా ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా ఈ అంశాన్ని సుమోటోగా తీసుకుని వాళ్ళు విచారణ జరిపినా సరే బాధ్యులపైన చర్యలు తీసుకోవాలి, బాధితుడికి న్యాయం చేయాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తూ ఉంది అన్నటువంటి భావాన్ని సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సార్. నమస్కారం.